హాయ్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇవాళ సండే ఇవ్వద్దనుకున్నాను కానీ మీరందరూ వెయిట్ చేస్తుంటారని చెప్పి ఒక్క ఎపిసోడే ఇస్తున్నా. సింగిల్ అర్థం చేసుకోండి. ఇక తనకి ఇదంతా ఇంకా కల్లోనే ఉంది ప్రియాకి. అంటే బావికి నేనంటే నిజంగా నా మీద ఇష్టం మొదలైందా అని ప్రియ ఆలోచించుకునే టైం కూడా పూర్తిగా ఇవ్వలేదు అతడు అసలు ఆమెకి. ప్రియా నుంచి బయటని వేరు చేశాడు కౌశల్. కానీ ఈలోపే పూర్తిగా తీయనివ్వకుండా ఆ పని ఆపేసింది ప్రియ. బావా అని ప్రియ పిలుస్తున్న కౌశల్ చెవికి అస్సలు ఎక్కట్లేదు. వినిపించుకునే పరిస్థితిలో కూడా లేడు. కౌశల్ తన నుంచి మళ్ళీ ఏదో తనకి కావలసిన వస్తువు ఎంతో చేజారిపోతుందేమో అన్న భయంతో ప్రియ అనువనుని తన పెదవులతో తడుముతున్నాడు కౌశల్. అతడి కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ కోరికతో పాటు ఒంట్లో రేగుతున్న కాంక్ష మరింతగా జత అయితే ప్రియ పిలుస్తున్న పిలుపులు కౌశల్ చెవికి ఏమీ చేరనేలేదు. మత్తులో ఉన్న కౌశల్కి అసలు అతడు ఏం చేస్తున్నాడో అనేది కనీసం అవగాహన ఆలోచన ఉండి ఉండదు బహుశా. చీరచాటున దాగిన అందంగా కనిపిస్తున్న నడుము మీద తన మునిమేలతో నిమురుతూ చిన్నగా ముద్దు పెట్టాడు కౌశల్. అతడి మీసాల గిలగింతలకే అతడి హార్ష్ బిహేవియర్కి వెంటనే ప్రియాకి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. కౌశల్ ఇస్తున్న నొప్పికి ప్రియ బ్రేర్ చేయలేకపోయింది. అతని నుంచి తప్పించుకోవాలనే చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది. అతని చేతుల్లో ఆమెకి వద్దంటున్న ప్రతిసారి అతని చేతుల్లో మల్లె పువ్వుల నలుగుతూనే ఉంది ఆమె శరీరం. బావా అనే ప్రతి మాట ఆమె పెదవుల మధ్యలోనే ఆగిపోతున్నాయి ఆమెకి. ఇటు ప్రియాకి జరుగుతుందేంటో తెలుస్తున్నా అతడి మీద ఉన్న ప్రేమ పిచ్చిలో అటు ఇటు చెప్పలేక సతమతమైపోతుంది. అలాగని అతనికి పూర్తిగా తన సర్వస్వాన్ని అందించలేక అతడి కింద పూర్తిగా నలిగిపోవడం ఇష్టం లేక సగం మొత్తులో ఉన్న అతనికి దగ్గరవడం అసలే ఇష్టం లేదు. అందుకే దూరం దోస్తున్న కౌశల్ ఉన్న ముత్తలో అతడి బలం ముందు ఆమె బలం అస్సలు సరిపోలేదు. అసలు ఎందుకు పనికిరాలేదు ఆమె. తప్పించుకోవాలని చూస్తున్న ప్రియాకి అస్సలు కౌశల్ ఆ అవకాశం అనేదే కొంచెం కూడా ఇవ్వకుండా ఈలోపే ఐ లవ్ యూ రానా అనే మాటని కౌశల్ మొత్తలో ఉండడం వల్ల ఆగి మాట్లాడడం వల్ల స్పష్టంగా వినిపించలేదు ప్రియాకి. ఆ ప్రియా వల్ల అనే మాట ప్రియా మాత్రమే, అంటే ఐ లవ్ యూ ప్రియా అనే మాట మాత్రమే ప్రియా వింది. నీతో ఈ మాట చెప్పడానికి చాలా ఆలస్యం చేసేసాను. ఇక ఇప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటే ఎప్పటికీ నాతోనే ఉంటావు. నీ ఇన్నర్ అండ్ అవుటర్ పూర్తిగా ఇప్పుడు నాకే సొంతం కావాలి ఈ క్షణమే అని ప్రియా పెదవిని అందుకుంటూ ఇంకో పక్క అతడు ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తూ తన పెదవులకి పని చెప్తూ ఇంకో పక్క అతనిలో మొదలైన కోరికకి ప్రియ గట్టిగా కళ్ళు మూసుకుంది. తనలో మొదలైన తనకే తెలియని అలజడికి ఒంట్లో రేగుతున్న ఏదో తెలియని భావం ఒక ఎత్తు అయితే చెలికాడు చెంతకి చేరిన ప్రియురాలిలా ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. అసలు ఈ ఆనందాన్ని ఎలా ఎవరితో పంచుకోవాలో కూడా ఆమెకి తెలియట్లేదు. బావ నన్ను ప్రేమిస్తున్నాడు. అసలు ఆ చెప్పిన పదమే ఎంతో నచ్చింది. అలా అని అనుకోగానే ఆకాశాన్ని గెలిచినంత ఆనందం ఉప్పొంగే సంద్రంలా పరవళ్ళు తొక్కుతుంది ఆమె మనసు. ఎవరో చెప్తే బహుశా నమ్మేది కాదేమో. స్వయంగా ఆ మాట కౌశల్ పెదవి నుంచే రావడంతో ఆమె బుగ్గల్లో తీయని ఆత్రం, కళ్ళల్లో మెరుపు, మనసు నిండా ఉన్న తృప్తి, గుండెల నిండా ఉన్న ఆనందం. ఇది చాలు, ఇంకేమీ వద్దనిపిస్తుంది. బావా అని అంటుందే కానీ అతడి చేతుల్లో ఉన్న మాయాజాలానికి ఆ క్షణంలో లొంగిపోయింది ప్రియ. బహుశా లొంగిపోకుండా ఉంటే కథ వేరేలా ఉండేదేమో. ఇదే ఆమె చేస్తున్న పెద్ద తప్పని అప్పుడు ప్రియకి తెలియనే లేదు. మొదటిసారి ఎంత ప్రేమించిన వాడైనా సరే మగాడు అక్కడ డైరెక్ట్గా టచ్ చేయడంతో అదే సున్నిత భాగం అవడంతో అతడి చేతులు నలిగిపోతుంటే ఇంకో పక్క తెలుస్తున్న నొప్పికి ఆమె చేతి పిడికిడి కౌశల్ చట్నీ బిగించింది.
అతని పెదవులు చేసే దాటికి ఎర్రని పెదవులు రెండు అదురుతున్నా కనికరం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు నలిపేసి తన ముఖాన్ని అక్కడ అదిమేశాడు కౌశల్. అతని మీసాల తాకిడికి మొత్తం ఎర్రగా అయ్యి ఆ పక్కనే టేబుల్పై ఉన్న పాకం జిలేబీ కారుతున్న పాకాన్ని ఆమె పెదవులపైన పెట్టేసి కొద్దిగా అతని విరహం ఆమె మీద తాపంగా మారుస్తూ చిలకల కొరుకుని తింటున్నాడు ఆమెని కొంచెం కొంచెంగా కౌశల్. పెదవుల్లో ఉన్న తీపి మొత్తం అతని పెదవుల్లోకి చేరితే అసలే ఆత్రంగా ఉన్న అతడు ఆమె పెదవుల మీద ఉన్న తీపి పదార్థాన్ని అందుకుని ఆమె పెదవుల్లో ఉన్న మధువుని చిలకడం మొదలుపెట్టాడు మదన సాగరుడిలా. ఊపిరి భారంగా మారుతున్న వేళ ప్రియాని వదిలిన కౌశల్ ఇద్దరి మధ్యలో ఏదో అడ్డుగా ఉన్న ఫీలింగ్ వస్తుంటే అతడికి అర్థమైందేదో. అతడి చెయ్య అక్కడ పడేసరికి వెంటనే బెదిరిన ప్రియ జింకలా వెనక్కి వెళ్తుంటే ఆమె పైన ఆకలితో ఉన్న పులిలేనే పైన పడ్డాడు అతడు. ఆమె శరీరాన్ని తాగిన అతని పెదవికి తనివి తీరదు. వలపుల వల ఆమె అందానిది అయితే వేధించే మగసరి అతనిది. వీణెలా వాయిస్తున్న అతని చేతివేళ్ళు ఆమె శరీరాన్ని తడుముతుంటే సంగీతాన్ని మైమరిపిస్తుంది. మెలికలు తిరుగుతున్న ఆమె లేలేత ప్రాయం, ఉరకలేస్తున్న వయసు అతనిదైతే సొగసుని అందంగా మార్చి అతని చేతుల్లో దారబోసేది ఆమె. దొరికితే దోచేసేయాలి అన్న ఆత్రం అతడిది అయితే అందించే సిరి సంపదలకి నిలయం ఆమె శరీరం. బయట చాటున ఉన్న అందాలని చూసి అతని శరీరం కునికి చెదిరితే ఎవరికి తెలియని రహస్య స్థలంలో చోటు అతనికి మాత్రమే రసరమ్య రాగంలో చివరికి ఆలపించేది అతడే ఆమెని. ఇద్దరి ఒంటిపై ఉన్న వస్త్రాలు క్షణంలో నేల జారితే. హాయ్, ఈ ఎపిసోడ్ నేను చాలా కటింగ్స్ ఇచ్చుకుంటే చదివాను. ఎందుకంటే కొన్ని వర్డ్స్ వాడకూడదంట. సో అది తెలుసుకుని నేను చాలా కటింగ్ చేశాను. మీరు టెస్ట్ని చూసి నేను ఏమి రాశానో చూడండి. అండ్ నెక్స్ట్ టైం ఇంకా లోతుగా చదవాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లిపిలో ఉన్న నా ఎపిసోడ్ని చదవండి. నెంబర్ ఇచ్చాను, అది కూడా లిపి గురించి ప్రీమియం ఉన్న వాళ్ళు ఎపిసోడ్ నెంబర్ 102 వెళ్ళి చదువుకోండి. ఇది లిపిలో కూడా సేమ్ స్టోరీ, నిన్నే వరిస్తా. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.